నేను నీ మీద గెలవడమేంటి? ఇది నీ మీద నా గెలుపు కాదు. నీ బలుపు చేష్టలు, కొవ్వెక్కిన వేషాలకి నేను పెట్టిన ఫుల్ స్టాప్. ప్రేమను పంచే నేను విషాన్ని కక్కాలని చూసిన నీ అసహ్యమైన బుద్ధికి, నీ నీచమైన గుణానికి నేను నిన్ను కొట్టిన చెప్పు దెబ్బలివి. ఆ చెప్పు దెబ్బలే మీ ఒంటి మీద ఈ దెబ్బలు. రేపటి నీ భవిష్యత్తుని గుర్తు చేసుకుంటూ చస్తూ బ్రతికే పర్మనెంట్ జ్ఞాపకాలు. ఓకే? ఒసే పిల్ల పిచ్చుక, బాగా గుర్తు చేసుకో. ఎక్కడ స్టార్ట్ చేసావు నీ లైఫ్ని? ఇవాళ ఎక్కడికొచ్చి పడ్డావు? గొప్పింటి కోడలవ్వడము అంటే తాళి కట్టించుకుని డబ్బున్న వాళ్ళింట్లో దొంగ బుద్ధితో జరపడ్డం కాదు. దేవాలయం లాంటి ఆ ఇంటికి అమ్మవారిలాగా అడుగుపెట్టి ఆ కుటుంబాన్ని శక్తి స్వరూపిణై అనుక్షణం కాపాడుకోవటం. అంతటి శక్తి స్వరూపంగా ఆ కుటుంబాన్ని కాపాడుకునే కోడళ్లుగా మేమంతా ఆ దేవాలయానికి కాపలాగా ఉన్నాం. కాని అటువంటి చోటుకి కోడల్ని అంటూ దుష్ట శక్తి లాంటి నువ్వు పాదం మోపితే ఏమవుతుంది? ఇదిగో ఇలాగే వీపు విమానం మొత్తం మోగిపోతుంది. నీ బతుకు అడుక్కు తినడానికి కూడా పనికి రాకుండా అందవికారమైపోతుంది. ఓకే అనన్య, ఇక బయలుదేరుతాను. ఇంట్లో నీ పీడ విరగడైపోయిన శుభ సందర్భాన్ని మేమంతా సెలబ్రేట్ చేసుకోవాలి కదా. ఆ సెలబ్రేషన్ పేరే మా ఉమ్మడి కుటుంబం జరుపుకునే అసలైన ఉగాది. మరి మేము ఆ ఏర్పాట్లు చేసుకోవాలి కదా. వెళ్ళొస్తానే, బాయ్. అమ్మీ, ఇంకా మనం ఎంత చూసినా ఏం లాభం లేదమ్మీ. నేను ఎట్టగొట్ట బతికేస్తాను గాని నీ జీవితమే ఇంకా ఎవరికి మొహం చూపించుకునే దానికి కూడా లేకుండా పోయి ఉండదమ్మీ. ఇప్పుడు సోషల్ మీడియా ఫాలోవర్స్ కి అసలు నీ ఫేస్ అట్ట చూపిస్తావా మీ ముఖంతో? గాడ్, వదినా, కళ్ళెక్కడ పెట్టుకుని నడుస్తున్నావు? కొంచెమైతే నా ఫోన్ డిస్ప్లే పగిలిపోయి ఉండేది. అది కాదామని నువ్వే. చిక చాలా ఆపుతావా? ఇదేమైనా నార్మల్ ఫోన్ అనుకుంటున్నావా? దీని డిస్ప్లే కాస్ట్ తో నువ్వు వాడే నార్మల్ ఫోన్లు 2 వస్తాయి తెలుసా? కాస్త చూసుకుని నడవచ్చు కదా. ఏయ్ దామిని, ఏంటి పొగరు చూపిస్తున్నావు? తిక్క తిక్కగా ఉందా? కళ్ళు నెత్తిన పెట్టుకొని వస్తూ సరే నేను గుద్దింది నువ్వు, పైగా నువ్వే తన మీద అరుస్తున్నావు. ఆడపడుచువి కదా, ఎందుకులే ఏడుస్తావని నువ్వు నీ పనికి మాలిన యాటిట్యూడ్ చూపించినా పట్టించుకోకుండా ఉంటున్నావు. ఈ ఇంటి కోడళ్ళ ఈగోని నీ మీద మేం కరెక్ట్ గా అప్లై చేస్తే తట్టుకోలేవు. జాగ్రత్త.
వదినా నోర్మోయ్. మర్యాద ఇచ్చి నీ మర్యాద నువ్వు కాపాడుకో పో. శరణ్య, ఏంటి నువ్వు దామిని అంత ఓవర్ చేస్తుంటే కూడా ఏమనకుండా ఉండడం ఏంటి? లాగి పెట్టి 2 ఇవ్వాల్సింది. అప్పుడు తెలిసొచ్చేది నువ్వంటే ఏంటో. చేయి చేసుకోవడం ఎంతసేపు అక్క, కానీ ఆవేశపడి చేసే పనుల వల్ల ఫ్యామిలీలో మరోసారి డిస్కషన్ మొదలవుతుంది. అసలే ఇప్పటి వరకు ఉన్న సమస్యల్ని ఒక్కొక్క అడుగు జాగ్రత్తగా కదుపుతూ కుటుంబాన్ని ముక్కలవ్వకుండా అత్తయ్య గారు కాపాడుతూ వస్తున్నారు. ఈ ఇంట్లో నేనేదో చూపించుకోవాలన్న ఆలోచన నాకు లేదక్కా. తనేదో తప్పు చేసింది అని నేను మరొక తప్పు చేయలేను. నా మూలంగా ఈ ఉమ్మడి కుటుంబంలో ఏ సమస్య రాకూడదు. దామిని చేస్తున్న పనులకు నేను రియాక్ట్ అవ్వాలంటే ఎప్పుడూ రియాక్ట్ అయ్యేదాన్నక్క. ఆ రోజు మా ఆయన ఏ తప్పు చేయకపోయినా నేను వెళ్ళి అందరికీ క్షమాపణ చెప్పింది కూడా ఇంట్లో గొడవలు అక్కడితో సర్దు మనుగుతాయేనే కానీ ఆయనని అవమానించాలని కాదు. ఆయన ఆ రోజు నుంచి నా మీద కోపంగానే ఉన్నారు. ఆ కోపాన్ని కూడా నేను ప్రేమతో తీసుకుంటున్నాను. నన్ను ఏదో ఒక రోజు ఆయనే అర్థం చేసుకుంటారనే ఆశ నాలో ఎప్పటికీ ఉంటుంది. కానీ కుటుంబం విషయంలో నేనంత ధైర్యం చేయలేనక్క. అందరూ కలిసుంటేనే కదక్క కోడలిగా నా స్థానానికి ఇక్కడ విలువ. అందుకే అక్క, దామినియే కాదు, ఈ ఇంట్లో ఎవరు నన్ను ఏమన్నా సరే భరించడానికి నేనెప్పటికీ సిద్ధంగానే ఉంటాను. శరణ్య, చిన్నదానివే అయినా కుటుంబం గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తున్నావు. నేను నీ తోటి కోడలైనందుకు ఎంతో గర్వపడుతున్నాను. నా కోసం నగలు పెట్టి ఆ నిందని నువ్వు మోసావు. అత్తయ్య గారు, మావయ్య గారు, ఆయన చేసిన దానికి నేను మీకు క్షమాపణ చెప్తున్నానండి. శరణ్య, నీ భర్తగా నాకు నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. కుటుంబం కోసం ఇంత ఆలోచించే నిన్ను నేను తప్పు పట్టానా? తప్పు చేశాను శరణ్య, తప్పు చేశాను.